ఐపీఎల్ 2026లో ఈరోజు చూసుకున్నట్లయితే ఒక ట్రెమెండస్ స్టార్ట్ చూడబోతున్నాం. అది ఎవరికి అంటే రోహిత్ శర్మ వర్సెస్ అభిషేక్ శర్మ. ఈ ఇద్దరు శర్మల్లో ఎవరు విరుచుకుపడతారో చూడాలి. మెయిన్లీ ఈ మ్యాచ్ వచ్చేసి ఈరోజు ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ అనే మ్యాచ్. ఇది ఒక డిసైడింగ్ మ్యాచ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ముంబై వాళ్ళు వాళ్ళ ప్లే ఆఫ్స్ ఆశలు నిలబెట్టుకోవాలంటే ఈ మ్యాచ్ గెలవాలి. ఎలాంగ్ విత్ దట్ సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు జరిగేటువంటి 6 మ్యాచెస్లో 3 మ్యాచెస్ పక్కగా గెలిస్తేనే ప్లే ఆఫ్స్లో ఉంటారు. ఒకవేళ టాప్ పొజిషన్ కావాలంటే 4 to 5 విన్స్ కావాలి కాబట్టి వాళ్ళకు కూడా ఇది ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మ్యాచ్ వచ్చేసి ముంబైలోని వాంకడే స్టేడియంలో జరగబోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసినటువంటి హై స్కోరింగ్ పిచ్. అండ్ మెయిన్లీ టాస్ గెలిచిన వారు ఎవరైనా సరే ఫస్ట్ బ్యాటింగ్ అస్సలు చేయరు, ఫస్ట్ బౌలింగే చేస్తారు. మీరు ఎంత మంచి బ్యాటింగ్ టీం అయినా సరే ఫస్ట్ బౌలింగ్ చేయడానికి ఇష్టపడతారు కాబట్టి సో డ్యూ ఫ్యాక్టర్ వస్తుందనే కన్సర్న్తో ఎవరైనా ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటారు. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే ఒక లాస్ట్ టైం ముంబై వర్సెస్ చెన్నై ఆడినప్పుడు మాత్రం ముంబై వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ చేశారు, బట్ వాళ్ళకి అంత కలిసి రాలేదు. చెన్నై వాళ్ళు హై స్కోర్ పుటప్ చేసి దాన్ని డిఫెండ్ చేసుకున్నారు. సో మన బౌలింగ్ అనేది బాగుంటే మనం ఒక హై స్కోర్ చేయగలిగితే మాత్రం డిఫెండ్ చేసుకోవచ్చు ఈ పిచ్ అలాంటిది. అండ్ ఈ మ్యాచ్లో వచ్చేసి మెయిన్లీ బ్యాటిల్ చూసుకున్నట్లయితే ఈరోజు రోహిత్ శర్మ వస్తాడు అని అంటున్నారు కాబట్టి వీళ్ళ రోహిత్ శర్మ కనుక వస్తే రోహిత్ శర్మ వర్సెస్ ప్యాట్ కమిన్స్ ఇస్ మెయిన్ బ్యాటిల్. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ చేసే పవర్ ప్లే ఓవర్లో రోహిత్ శర్మకి ప్యాట్ కమిన్స్ పైన అంత మంచి రికార్డ్ లేదు కాబట్టి చూడాలి. T20 ఫార్మాట్లో ఉంది కానీ ఐపీఎల్లో చూసుకున్నట్లయితే అంత మంచి రికార్డ్ లేదు కాబట్టి చూడాలి వీళ్ళిద్దరు బ్యాటిల్. అండ్ మెయిన్లీ అనదర్ ఇంపార్టెంట్ బ్యాటిల్ చూసుకున్నట్లయితే ఈరోజు విల్ జాక్స్ కూడా వస్తాడు కాబట్టి విల్ జాక్స్ వర్సెస్ హెన్రిచ్ క్లాసెన్ మ్యాచ్ ఒక బ్యాటిల్ చూడాలి. ఎందుకంటే హెన్రిక్ క్లాసెన్ స్పిన్ బాగా ఆడుతుంటాడు అండ్ విల్ జాక్స్ పైన చూసుకున్నట్లయితే తన రికార్డ్ కూడా బాగుంది. సో ఇది ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్. అండ్ డెత్ ఓవర్స్లో చూసుకున్నట్లయితే తిలక్ వర్మ మరియు హార్దిక్ పాండ్యా డెత్లో ఎక్కువగా బ్యాటింగ్ చేస్తున్నారు కాబట్టి ఇద్దరు వర్సెస్ ఈశాన్ మలింగలో ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నాడు, రిథంలో ఉన్నాడు, ఆ పర్పుల్ క్యాప్ రేస్లో కూడా ఉన్నాడు కాబట్టి చూడాలి ఈశాన్ మలింగ్ అని వాళ్ళు ఎలా కౌంటర్ అటాక్ చేస్తారు. అండ్ అనదర్ మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ పవర్ ప్లేలో అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ చూసుకున్నట్లయితే అంత మంచి ఫామ్లో లేడు. అండ్ ట్రావిస్ హెడ్కి బుమ్రా పైన అసలు మంచి రికార్డ్ లేదు కాబట్టి తనని చూడాలి ఎలా కౌంటర్ అటాక్ చేస్తాడు. అండ్ మెయిన్లీ అభిషేక్ శర్మ కూడా బుమ్రా పైన అంతేం మంచి రికార్డ్ లేదు కాబట్టి చూడాలి ఎలా ఆడతాడు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ బ్యాటిల్ చూసుకున్నట్లయితే ఈరోజు జరిగేటువంటి మ్యాచ్లో ఇషాన్ కిషన్ ద హార్నీ అగెయిన్స్ట్ ముంబై ఇండియన్స్. తను ఒకప్పుడు ముంబై ఇండియన్స్కి ఆడాడు కాబట్టి ఆ పిచ్ గురించి ఆ గ్రౌండ్ గురించి పూర్తిగా ఐడెంటిటీ ఉంటుంది కాబట్టి దానికి తాను ఎలా ఆడతారో చూడాలి. అండ్ అతన్ని కట్టడి చేయగలిగేటువంటి బౌలర్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది గజానఫర్ అనుకోవాలి. ఎందుకంటే లెగ్ స్పిన్నర్ టు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఇస్ ఎ బ్యాడ్ ఐడియా అంటారు. బట్ ఇషాన్ కిషన్ని అవుట్ చేయడానికి ఎందుకో కొంచెంత అల్లా గజానఫర్ని తొందరగా తీసుకొస్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే తను వేసేటువంటి గుగ్లీస్ని ఒక్కొక్కసారి మనం పిక్ చేయలేకపోతే మాత్రం ఏ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఆడు అయిపోతాడు. సో ఇది ఒక మెయిన్ బ్యాటిల్. అండ్ అనేది ఇంపార్టెంట్ బ్యాటిల్ చూసుకున్నట్లయితే మెయిన్లీ సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ వాళ్ళ సన్ రైజర్స్ యొక్క హోలీ స్పిన్నర్ అయినటువంటి శివాంగ్ కుమార్ లేదా హార్ష్ దూపే వాళ్ళు ఇద్దరు కలిసి సూర్యాని ఎలా అవుట్ చేస్తారో చూడాలి. సూర్యకి మెయిన్లీ స్పిన్నర్స్ పైన ఎక్సలెంట్ రికార్డ్ ఉంది కాబట్టి చూడాలి తను ఎలా కౌంటర్ చేస్తారో. నేను వచ్చేసి ఈ మ్యాచ్లో పక్కాగా సన్ రైజర్స్ వాళ్ళు గెలుస్తారని అనుకుంటున్నాను. సో మీరేటేమో గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.